ఈ నెల కెరీర్ కోణం నుండి మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ నెల ప్రారంభంలో మీ విధికి మరియు 12వ ఇంటికి కూడా అధిపతి అయిన బుద్ధుడు 10వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. ఈ అమరిక మీ విధికి మడతను సూచిస్తుంది. మీరు ముఖ్యమైన కెరీర్ పురోగతిని అనుభవించవచ్చు. కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగులు మరే అవకాశాలు లభిస్తుంది. ఈ నెలలో కెరీర్ కోణం నుండి మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. నెల ప్రారంభంలో మీ విధికి మరియు 12వ ఇంటికి కూడా అధిపతి అయిన బుధుడు 10వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. ఈ అమరిక మీ విధికి మద్దతును సూచిస్తుంది. మీరు ముఖ్యమైన కెరీర్ పురోగతిని అనుభవించవచ్చు. విద్యార్థులకు ఈ నెల ముఖ్యమైన సవాళ్లను కలిగిస్తుంది. 5వ ఇంటిని పాలించే శని అదే ఇంటిలో తిరోగమనంలో ఉంటాడు. నెల మొదటి అర్ధభాగంలో 11వ ఇంట్లో ఉన్న సూర్యుడు శనిపై పూర్తి కోణాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఏకాగ్రత లోపానికి కారణమవుతుంది. గత తప్పిదాల గురించి ఆలోచించడం ఉత్సాహం కలిగిస్తుంది. విద్యకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఈరోజు తక్కువ కష్టాలు వచ్చేవి. కుటుంబ జీవితం ఈ నెలలో వాగ్దానాన్ని చూపుతుంది. 2వ ఇంటిని పాలించే కుజుడు ఈ నెల మొత్తం 9వ ఇంట్లో నివసిస్తాడు. విస్తృతమైన కుటుంబ ప్రయాణాలు, తీర్థయాత్రలు లేదా సాహసోపేతమైన క్రీడలలో పాల్గొనే అవకాశాలను మీకు అందిస్తుంది. మీ కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉంటారు. చిత్తశుద్ధి మరియు పరస్పర అవగాహనతో నిర్మించబడిన సామరస్యపూర్వక కుటుంబ వాతావరణానికి దోహదపడతారు. మీ ఆర్థిక పరిస్థితి గురించి పరిశీలిస్తే ఈ నెల ఖర్చుతో కూడుకున్నది. అనుకూలమైన ఆదాయం ఉన్నప్పటికీ ఈ నెల ప్రారంభంలో 12వ ఇంటిపై రాహువు మరియు కేతువుల ప్రభావం మీ ఖర్చులలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇంకా బృహస్పతి దైవిక గురువుగా వ్యవహరిస్తూ 8వ ఇంట్లో నివసిస్తారు మరియు నెలలో మీ 12వ ఇంటిపై నిఘా ఉంచి ఖర్చు పెరగడానికి దోహదం చేస్తుంది. నెల గడిచే కొద్దీ 16వ తేదీ నుండి 12వ ఇంటికి సూర్యుడు మారడం వల్ల మీ ఖర్చులు మరింతగా పెరుగుతాయి. ఈ నెలలో మీ ఆరోగ్యం కొంత రాజీపడే అవకాశం ఉంది. మీ శ్రేయస్సు గురించి మీరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని గ్రహాల కాన్ఫిగరేషన్లు గట్టిగా నొక్కి చెబుతున్నాయి. తిరోగమన 5వ ఇంట్లో శని ఉనికి, సూర్యుని ప్రభావంతో పాటు 12వ ఇంట్లో శుక్రుడు మరియు కేతువు మరియు 6వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మొత్తం నెలలో 8వ ఇంట్లో ఉన్నాడు. సమిష్టిగా సంభావ్యతను సూచిస్తాయి. ఆరోగ్య పరిగణనలు. పరిహారం: శుక్రవారాల్లో కన్యా పూజ చేయండి. For more updates subscribe our channel.